వెల్కమ్ అవర్ ఛానల్ జీకే నాలెడ్జ్. ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదటి క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? బాబర్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 1526లో మొదటి పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, ఏ యుద్ధం తర్వాత మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగిందంటే అది మొదటి పానీపట్టు యుద్ధం తర్వాత. ఓకే ఓకే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే బాబర్. బాబర్ యొక్క పూర్తి పేరేమి? బహిరుద్దీన్ ముహమ్మద్ బాబర్. ఓకే, బాబర్ అంటే పర్షియన్ భాషలో పులి అని అర్థం. ఓకే, ఏ యుద్ధం తర్వాత భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగిందని క్వశ్చన్ రావచ్చు. అది మొదటి పానీపత్తు యుద్ధం తర్వాత. ఎప్పుడు జరిగిందంటే మొదటి పానీపత్తు యుద్ధం 1526లో. ఎవరెవరి మధ్య? బాబర్ మరియు ఇబ్రహీం లోధి మధ్య. ఓకే, రెండో పానీపత్తు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అది 1556లో. ఓకే, ఎవరెవరి మధ్య జరిగిందంటే అది అక్బర్ మరియు హేము మధ్య జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఓకే, భారతీయ జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? అది ఉమేష్ చంద్ర బెనర్జీ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1885లో బాంబేలో జరిగిన మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, మరి మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే దీని స్థాపన ఇప్పుడు 1885లో జరిగింది. దీనిని ఏయో హ్యూమ్ ద్వారా స్థాపించడం జరిగింది. ఓకే, దీని మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. దీంట్లో 72 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఓకే, ఎవరి ద్వారా స్థాపించడం జరిగిందంటే ఏయో హ్యూమ్ ద్వారా. ఓకే, ఎవరు అధ్యక్షత వహించిందంటే మొదటి సమావేశానికి కాంగ్రెస్? అది ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, మనం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సమావేశం ఏది? 1907లో అది ఏది? ఎక్కడ? సూరత్ సమావేశం జరిగింది. ఓకే, దీని అధ్యక్షత వహించింది ఎవడు? దీనికి అధ్యక్షత వహించింది రాజ్ బిహారీ ఘోష్ ద్వారా సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, సమావేశంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. అంటే అతివాదులు మితవాదులుగా ఎప్పుడు ఈ సూరత్ సమావేశంలో విడిపోవడం జరిగింది. ఓకే, సూరత్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే ఇది 1907లో జరిగింది. ఓకే, మనం మాట్లాడుకుంటే గాంధీజీ ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది? గాంధీజీ 1924లో కర్ణాటకలోని బేల్గాం సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, మరియు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు మొదటి మహిళ అధ్యక్షుడు ఎవరు అంటే అధ్యక్షత వహించింది మొదటి మహిళ ఎవరంటే అది అనీ బెసెంట్. ఆమె 1917లో కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎవరు మొదటి మహిళా అధ్యక్షుడు అంటే అది అనీ బెసెంట్. ఏ సమావేశం అంటే 1917 కలకత్తా సమావేశానికి మొదటి మహిళ అధ్యక్షుడు ఎవరు? అనీ బెసెంట్. కానీ ఇండియా తరపు నుండి మొదటి మహిళ అధ్యక్షుడు ఎవరంటే కాంగ్రెస్ సమావేశానికి అది సరోజిని నాయుడు. ఏ సమావేశానికి? 1925 కాన్పూర్ సమావేశానికి ఎవరు? సరోజిని నాయుడు కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, మనం సరోజిని నాయుడుని మనం ఏమంటాం? భారత్ కోకిల అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఆమె జయంతి ఎప్పుడు? ఆమె జయంతి ప్రతి సంవత్సరం 13 ఫిబ్రవరి నాడు. ఓకే, 13 ఫిబ్రవరి నాడు మనం ఏ రోజు జరుపుకుంటామంటే నేషనల్ ఉమెన్స్ డే మనం జరుపుకుంటాం. ఓకే, ఎవరి జయంతి సందర్భంగా? సరోజిని నాయుడు జయంతి సందర్భంగా. మరియు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే అది 8 మార్చి నాడు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమనాన్ని నిషేధ చట్టాన్ని తెచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, సతీ సహగమ నిషేధ చట్టాన్ని తెచ్చిన గవర్నర్ జనరల్ ఎవరంటే అది లార్డ్ విలియం బెంటింగ్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రాజారాం మోహన్ రాయ్ కృషి వల్ల 1829లో లార్డ్ విలియం బెంటింగ్ సతీ సహగమన చట్టాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడం జరిగింది. ఓకే, మనం మాట్లాడుకుంటే 1833లో చట్టం ద్వారానే ప్రకారం ఏమేమైంది? బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని
భారత గవర్నర్ జనరల్ పదవిగా మార్చడం జరిగింది. ఓకే, ఏ చట్టం ద్వారా? 1833 చట్టం ద్వారా. ఓకే, మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. ఓకే, ఈయన భారత మొదటి గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. ఓకే, మొదటి వైస్రాయ్ అని ఎవరు? అంటే భారతదేశంలో మొదటి వైస్రాయ్గా నియమించింది ఎవరు? అది లార్డ్ క్యానిన్ను ఎప్పుడు భారత యొక్క మొదటి వైస్రాయ్గా నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, మనం మాట్లాడుకుంటే భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను నియమించడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 9 డిసెంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. ఓకే, దీనిని కూడా ఫ్రెంచ్ సంప్రదాయం అనుసరించి సభలో అందరికంటే పెద్దవాడైనటువంటి ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దాని తర్వాత 2 రోజుల తర్వాత అంటే 11 డిసెంబర్ నాడు ఓకే రాజ్యాంగ పరిషత్ యొక్క పర్మనెంట్ అధ్యక్షుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను నియమించడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎవరు? భారత్ యొక్క మొదటి రాష్ట్రపతి. ఆయన ఏ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగిందంటే ఆయన బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యత అన్టచబిలిటీ నివారణ గురించి తెలుపుతుంది? ఓకే, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అన్టచబిలిటీ అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది అంటే అది ఆర్టికల్ 17. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ప్రాథమిక హక్కులలో భాగంగా 17 ఆర్టికల్ సమాజంలోని అస్పృశ్యత అన్టచబిలిటీ నిషేధిస్తుంది. దీన్ని పాటించడం చట్టరీత్యా నేరం. ఓకే, దీనిని బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం అస్పృశ్యత నేరాల చట్టం 1955 తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే ఏ ఆర్టికల్ అస్పృశ్యత అన్టచబిలిటీ నివారణ గురించి తెలుపుతుందంటే అది ఆర్టికల్ 17. మనం మాట్లాడుకుంటే ఇది ఆర్టికల్ 17 ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మనం ఫండమెంటల్ రైట్స్ ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది? అది అమెరికా యొక్క రాజ్యాంగం నుండి ఫండమెంటల్ రైట్స్ను గ్రహించడం జరిగింది. ఓకే, అమెరికా క్యాపిటల్ ఏది? వాషింగ్టన్ DC. ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. మరియు కరెన్సీ US డాలర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ దేశం యొక్క రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందంటే అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ కమిటీ సిఫారసు చేసింది? ఈ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులని చేర్చడానికి స్వర్ణ సింగ్ కమిటీ. ఓకే, వీటిని రాజ్యాంగంలోని పార్ట్ 4Aలో 51Aలో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరచడం జరిగింది. ఓకే, ప్రజెంట్ మన ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే అది ప్రజెంట్ 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఓకే, మనం ప్రాథమిక విధులు ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందంటే అది రష్యా యొక్క రాజ్యాంగం నుండి ఫండమెంటల్ డ్యూటీస్ని గ్రహించడం జరిగింది. ఓకే, ప్రాథమిక విధులు. ఓకే, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ 11 ఉన్నాయి. కానీ దీన్ని స్థాపించినప్పుడు ఎప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఓకే ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ 11 ఉన్నాయి. ఇది ఏ దేశం రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందంటే అది రష్యా యొక్క రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. మనం మాట్లాడుకుంటే రష్యా క్యాపిటల్ ఇది మాస్కో. ఓకే, రష్యా యొక్క కరెన్సీ రష్యన్ రూబల్. రష్యా యొక్క ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఓకే, ఇండియా మరియు రష్యా మధ్యలో ఏ డిఫెన్స్ అభ్యాసం జరుగుతుందంటే రష్యా మరియు ఇండియా మధ్యలో ఇందిరా అనే డిఫెన్స్ అభ్యాసం ఇండియా మరియు రష్యా మధ్యలో జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.